సూర్యోదయం ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది, మనకి ఇష్టంగానే ఉంటుంది, అసహ్యం కలగదు. తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు చూసినా మేకల్లా నవిలేవాళ్ళు, వాళ్ళకు కూడా తాంబూలం మీద విరక్తి ఉండదట. దానికి అలవాటు పడ్డాడా అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. భారతీయ కథ, ఈ భారత కథ, ఈ భారతం ఇప్పుడు 54 రోజులు చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 108 రోజులు చెప్పినా మళ్ళీ వింటారు మీరు. అది అంత అపూర్వంగా ఉంటుంది, ఆ కథ అంత గొప్పదనమాట. తర్వాత ఇష్టా భార్య, ప్రియురాలైన భార్య, మనస్సుకి నచ్చినది, కంటికి నచ్చినది అయినటువంటి భార్య భర్తకి ఎన్నేళ్ళు వచ్చినా ఎప్పుడూ ఇష్టురాలి. చక్కగా ఉండి చూడండి, పాపం ఆయన్ని జాగ్రత్తగా తీసుకుని అక్కడ పెడుతూ ఉంటుంది. అటువంటి భార్యని ఏ భర్త అయినా వదులుతాడా మరి? అందువల్ల ఇష్టురాలైన భార్య అని శాస్త్రం చెప్పారు. పరమ పతివ్రత అయిన భార్య ఉన్నదే, ఆవిడ చూస్తే భర్తకి ఈవిడెప్పుడూ నా దగ్గరే ఉండాలి, ఈవిడ లేకపోతే నేను ఉండలేను అనుకుంటాట. ఇంకా సుమిత్రంచే, మంచి మిత్రుడు కూడా. మిత్రుడు ఎప్పుడు మన దగ్గర ఉన్న విరక్తి ఉండదు, వాడు లేకపోతేనే బెంగ మనకి. అందుకని మిత్రుడు కూడా మన పక్కన ఎప్పుడూ ఉన్న కొత్తగానే ఉంటాడు. భార్య, మిత్రుడు, భారత కథ, తాంబూలం, సూర్యోదయం ఇవి ఎప్పుడూ మనకి వెగటు కలిగించవు, ఇంకా 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 ఇష్టమే కలిగిస్తాయి.